హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్స్ ప్లేబుక్. సో మండే వచ్చేసింది. డబుల్ లెటర్స్ నుండి చూసాం. ఇప్పుడు మళ్ళీ సింగిల్ మ్యాచెస్ మొదలవుతున్నాయి. ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. ఇద్దరు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారు. ఇద్దరు ముంబై వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అయితే కేకేఆర్ కూడా 3 ఛాంపియన్షిప్స్ విన్ అయింది. లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కూడా. అండ్ రెండు టీమ్స్కి చాలా హిస్టరీ ఉంది. రెండు టీమ్స్ చాలాసార్లు ఆడారు. ఒకరేమో ఒక టీమ్ ఓనర్ అంబానీ అయితే ఇంకో టీమ్ ఓనర్ షారుఖ్ ఖాన్. సో ఇద్దరు టీమ్స్కి చాలా క్లౌట్ ఉంటుంది. ఇద్దరు టీమ్స్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో యా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆఫ్ ఐపీఎల్ అని చెప్పొచ్చు. అండ్ సో చూద్దాం ప్లేయింగ్ ఎలెవెన్స్ ఏంటి, నా ప్రిడిక్షన్స్ ఏంటి, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, అండ్ రేపు పిచ్ కండిషన్స్ ఏమనుకుంటున్నా. సో అవన్నీ చూద్దాం. సో లెట్స్ గో. అసలు టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ముంబై చూస్తుంటే, ముంబై ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్స్ అనుకున్నాం. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు రోహిత్ ఉన్నాడు అనుకున్నాం, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, హార్దిక్ ఉన్నాడు, ప్లస్ ఫారినర్ ప్లేయర్స్ కూడా కొంతమంది యాడ్ అయ్యారు. విల్ జాక్స్ వచ్చాడు, రయన్ రికిల్టన్ SA20లో అంత బాగా పర్ఫామ్ చేశాడు. సో ఐపీఎల్లో కూడా పర్ఫామ్ చేస్తాడు అనుకున్నాం. ఇంకా చాలా, అలా చెప్పాలంటే చాలా ప్రామిసింగ్ ప్లేయర్స్, ఇప్పుడు రాబిన్ మిన్స్ లాంటి ప్లేయర్స్ అలా చాలా అనుకున్నారు. ఏంటి ముంబై టీం చాలా బాగుంది, బ్యాటింగ్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది, బౌలింగ్లో కూడా బూమ్రా ఉన్నాడు. అంటే ఇప్పుడు బూమ్రా లేడు అని బౌలింగ్ పరంగా కూడా బూమ్రా ఉన్నాడు, బోల్డ్ ఉన్నాడు, చహర్ ఉన్నాడు. టీమ్ చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఉంది అనుకున్నాం. కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. సిఎస్కేతో అయితే కన్విన్సింగ్గానే ఓడిపోయారని చెప్పొచ్చు. గుజరాత్తో అయితే సూర్యకుమార్ యాదవ్ ఏదో బ్యాటింగ్ పరంగా సూర్యకుమార్ యాదవ్ పర్ఫామ్ చేశాడు, కానీ టీంలో ఇంకా చెప్పుకోదారంగా ఎవరు పర్ఫామ్ చేయలే. సో టీంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ, రయాన్ రికిల్టన్ ఇద్దరు క్లిక్ అవట్లే. రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నట్టు అనిపించట్లే. ప్లస్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రోహిత్ శర్మ డజంట్ ఫీల్ లైక్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఈస్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒకప్పుడు క్యాప్టెన్ అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీరు క్యాప్టెన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ప్లేయర్ లాగా ఆడమంటే అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు చాలాసార్లు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు టీంని క్యాప్టెన్ చేశాక ఇప్పుడు జస్ట్ ప్లేయర్లా ఆడుతుంటే ఇట్ డజంట్ ఫీల్ లైక్ రోహిత్ శర్మ కేర్స్ దట్ మచ్, నా పర్సనల్ ఒపీనియన్లో. అండ్ రయాన్ రికిల్టన్ చూసుకుంటే SA20లో పర్ఫామ్ చేశాడు. కానీ ఐపీఎల్కి వచ్చేటప్పుడు ఇలా అప్పుడప్పుడు అవుతుంటుంది. వేరే లీగ్స్లో పర్ఫామ్ చేసో లేకపోతే వేరే కండిషన్స్, వేరే అవుట్ ఆఫ్ కంట్రీలో పర్ఫామ్ చేసి చాలా ఎక్స్ట్రీమ్లీ బాగా పర్ఫామ్ చేసి ఐపీఎల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్, ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్ అయితే చాలా ఇఫీగా ఉంటుంది. ఈవెన్చువల్లీ ఆడి కొలిది కొంచెం బెటర్ అవుతారు. ఇప్పుడు నికోలస్ పూరన్ అనుకున్నా కూడా నికోలస్ పూరన్కి ఆల్మోస్ట్ SRHకి ఆడాడు, పంజాబ్కి ఆడాడు. రెండు టీమ్స్కి చాలా హై వాల్యూ ఇచ్చి తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ దాకా అసలు అంత బడ్జెట్ అంత ప్రైస్ తీసుకొని కొనుక్కుంటున్నా కూడా ఇద్దరికీ పర్ఫామ్ చేయలేదు. 4 ఇయర్స్ తర్వాత LSG కొన్నాక ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత కండిషన్స్కి అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగని పూరన్న 4 ఇయర్స్లోని వేరే చోట్ల పర్ఫామ్ చేయలేదంటే అలా ఏం కాదు. ఓన్లీ ఐపీఎల్కి వచ్చేటప్పుడే పర్ఫామ్ చేయలే. ఐపీఎల్కి వచ్చినప్పుడు ఆ 3 మంత్స్, ఆ 2 మంత్స్ ఏదో బ్యాటింగ్ తెలియనట్టు ఉండేది. తర్వాత మళ్ళీ ఆ 2 మంత్స్ అయిపోయాక మళ్ళీ ఆ హోల్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేసేవాడు, వెస్టిండీస్గానో లేకపోతే వేరే లీగ్స్లోనో. ఆ రెప్యుటేషన్ వల్లే ప్రతి ఇయర్ పంజాబ్ అనో హైదరాబాద్ అనో చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఐపీఎల్లో హోమ్ చేయకుండా తీసుకునేవారు. కానీ అది ఎప్పటికీ ట్రాన్స్లేట్ అవ్వాలి. ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత LSG తీసుకుంటే ఇప్పుడు లాస్ట్ 3-2 ఇయర్స్ నుంచి చాలా ఎక్స్ట్రీమ్లీ పర్ఫామ్ చేస్తున్నాడు ఐపీఎల్లో కూడా. టాలెంట్ రికిల్టన్కి కూడా ఉంది, కానీ అది కొంచెం ఐపీఎల్కి రావడానికి టైం పడుద్ది. అది ఎన్ని ఇయర్స్ పడితే ఎవరికి తెలియదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఐపీఎల్లో వచ్చిన కొత్తలోనే వర్కౌట్ అయిపోద్ది వాళ్ళకి. కొన్నిసార్లు స్టార్టింగ్లోనే పర్ఫామ్ చేయడం మొదలు పెడతారు. అంటే అది ఎలా కనిపిస్తుంది అంటే దేవర్ మేడ్ ఫర్ ఐపీఎల్ అన్నట్టు ఉంటుంది. కానీ రయాన్ రికిల్టన్ చూస్తుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఫస్ట్ మ్యాచెస్ సరిగ్గా ఆడలే. రోహిత్ శర్మ ఏమో క్యాప్టెన్సీ అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. అది మీరు క్యాప్టెన్సీ రిమూవ్ చేసి ఇప్పుడు ప్లేయర్లో ఆడండి, జస్ట్ ఇంకో ప్లేయర్ క్యాప్టెన్ చేస్తాడు నిన్ను అంటే అంత సక్సెస్ఫుల్ క్యాప్టెన్కి అయితే యూజువలీ అది వర్కౌట్ అవ్వదు ఎప్పుడు.
అండ్ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ అంత ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్గా పర్ఫామ్ చేయట్లేదు, కానీ అలాగని వాళ్ళు కొంచెం మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే ఏం ఆడలేదు. సూర్యకుమార్ యాదవ్ 50 కొట్టాడు, కానీ మ్యాచ్ విన్నింగ్ నాక్ అయితే కాదు. తిలక్ వర్మ కూడా 30s 20s కొడుతున్నాడు, కానీ అది కూడా మొన్న 100 కొట్టినట్టు ఇండియాకి ఏం కాదు. సో అలా కొంచెం బ్యాటింగ్ పరంగా ఇఫీగా ఉంది. హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ పరంగా కొంచెం ఇఫీగానే కనిపిస్తున్నాడు. సో బ్యాటింగ్ ఏమో అవుట్ ఆఫ్ టచ్ కనిపిస్తుంది. బౌలింగ్ ఏమో నాట్ హ్యావింగ్ బూమ్రా ఇస్ అ హ్యూజ్ కన్సర్న్. బూమ్రా లేకపోతే మీరు ఎంత పెద్ద టీం అయినా, మీ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా, బూమ్రా ఇస్ మీ టీంలో ఫస్ట్ ప్లేయర్ ఉండేది బూమ్రా. ఏంటి వరల్డ్లో బెస్ట్ ఫాస్ట్ బౌలర్. సో బూమ్రా లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అనుకోవచ్చు, కానీ ఫుల్లీ బూమ్రా మీద కూడా పెట్టలేదు. ఎందుకంటే బోల్డ్ ఉన్నాడు, చహర్ ఉన్నాడు, స్పిన్నర్స్లో ఏమో శాంట్నర్ ఉన్నాడు, లాస్ట్ మ్యాచ్ ముజీబ్ ఆడిచ్చారు. కానీ ఆ బౌలింగ్ కూడా ఉన్న పేర్ల పరంగా అయితే ఏం పర్ఫామ్ చేయట్లేదు. ముంబైకి చాలా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచి క్యాలిబర్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు ముంబైలో, కానీ ఎవరు ఆ క్యాలిబర్ పరంగా పర్ఫామ్ చేయట్లేదు. ఆ ముంబైలో ఒక్క ప్లేయర్ సరిగ్గా పర్ఫామ్ చేసినా ఆ డేకి విన్ అయిపోవచ్చు. ఎందుకంటే ముంబైలోనే ఒక్కొక్క ప్లేయర్ అలాంటి ప్లేయర్, మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ అందరూ. ఒక ప్లేయర్ సెంచరీ కొడితే ఆ కొట్టి విధానం కూడా ఒక 200 స్ట్రైక్ రేట్, 150 స్ట్రైక్ రేట్ మధ్యలో కొట్టి ప్లేయర్సే వాళ్ళందరూ. మోస్ట్ ఆ టీంలోని ఒక్క ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్ అని కూడా కాదు, అందరూ ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయరే. అందరూ చాలా హైలీ రేటెడ్, చాలా హైలీ అచీవ్డ్. రోహిత్ శర్మ హ్యాస్ అ రియల్లీ గ్రేట్ కెరియర్. తిలక్ వర్మ ఇప్పుడు అప్కమింగ్ ఇండియా ప్లేయర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్స్. హార్దిక్ పాండ్యా ఇస్ ఆల్సో హైలీ రిగార్డెడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్. సూర్యకుమార్ యాదవ్ కూడా పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బ్యాట్స్మెన్. ఇంతమంది ఉన్నా కూడా ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వకపోవడం ఇస్ రియల్లీ రియల్లీ డిసప్పాయింటింగ్ ముంబై పరంగా చూస్తే. కానీ ముంబై ఎప్పుడు ఒకటే ఏంటంటే, ముంబై ఎప్పుడు సీజన్ ఇప్పుడు సీజన్ కొంచెం బ్యాడ్గానే స్టార్ట్ చేసి కప్ విన్ అయిన బోల్డ్ అని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ పరంగా ఏదో ఇది అవ్వాలి అయినా ఫస్ట్ 2 మ్యాచెస్ పక్కన పెట్టేసి పర్ఫామ్ చేయాలి ముంబై. కానీ వాళ్ళ ప్లేయర్స్ పరంగా, వాళ్ళ ప్లేయర్స్కి ఉన్న పొటెన్షియల్ పరంగా అయితే ముంబై ఇస్ ఇన్ ప్లేయింగ్. బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. బూమ్రా వచ్చినా కూడా లాస్ట్ ఇయర్ బూమ్రా ఉన్నా కూడా ముంబై ఏం సరిగ్గా పర్ఫామ్ చేయలే, ఈవెన్ దో బూమ్రా వాస్ పర్ఫార్మింగ్ రియల్లీ వెల్. సో అదో టీమ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఒక ప్లేయర్ పర్ఫామ్ చేయడం అని ఏం కాదు. సో టీం అంతా మిక్స్ అయ్యి, టీం అంతా కొంచెం బాండ్ అయ్యి పర్ఫామ్ చేస్తే కానీ ముంబై ఇజంట్ గోనా హ్యావ్ ఎనీ గ్రేట్ సీజన్, ఈవెన్ దో వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఉన్నా. అది ముంబై పరంగా. కేకేఆర్ కూడా ఫస్ట్ మ్యాచ్ అయితే అలాగే కనిపించింది. వాళ్ళకు కూడా చాలా మంచి టీం ఉంది. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్, సేమ్ ఆల్మోస్ట్ అదే టీం ఇయర్ ఉంది. కొన్ని మన ప్లేయర్స్ లేకపోయినా, సాల్ట్, అయ్యర్, స్టార్క్ లేకపోయినా కూడా ఆల్మోస్ట్ సేమ్ టీం. కానీ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ అలా ఇప్పుడు నేను ముంబైకి చెప్పినట్టే ప్లేయర్స్ ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ కనిపించట్లే అన్నట్టు ఉన్నా కూడా, కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో చాలా బాగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆర్ఆర్ కష్టపడి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 150 కొడితే, క్వింటన్ డికాక్ ఒక ఆసమ్ 97 కొట్టి 16th ఓవర్స్లోనే మ్యాచ్ ఫినిష్ చేస్తాడు. నేను లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ ప్రివ్యూలో కూడా చెప్పా, ఇది క్వింటన్ డికాక్ ఫామ్ ఇస్ ఇష్యూ అని. కానీ క్వింటన్ డికాక్ ఒక క్వాలిటీ ప్లేయర్, రిటైర్ అయిపోయాక T20 లీగ్స్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని ఒక కన్సర్న్ ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్ నాక్తో మొత్తం అందరి నోళ్ళు మూయిపించాడు. సో అది క్వింటన్ డికాక్. సో ఈ మ్యాచ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ పరంగా మోయిన్ అలీ చాలా బాగా బౌలింగ్ పరంగా చేసిన, బ్యాటింగ్ పరంగా స్ట్రగ్లింగ్. సో ఆబ్వియస్లీ ఒకవేళ బ్యాటింగ్ పరంగా 50 కొట్టినా కూడా నరైన్ ఇస్ గోనా బి బ్యాక్ ఇన్ ద టీమ్ ఎనీవే. సో నరైన్ ఇప్పుడు ఫిట్. నరైన్ ఏదో ఇల్లెస్ ఉందని ఆడలేదు లాస్ట్ మ్యాచ్, కానీ ఈ మ్యాచ్ ఖచ్చితంగా నరైన్ విల్ బి బ్యాక్ ఇన్ ద టీమ్. అండ్ టీమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నేను ప్లేయింగ్ ఎలెవెన్స్కి వచ్చినప్పుడు టీమ్స్ చెప్తా. కానీ కేకేఆర్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపించినాయి. కానీ బ్యాటింగ్ పరంగా అయితే నరైన్ అండ్ క్వింటన్ డికాక్ ఫామ్లో కనిపిస్తున్నారు. రహానే కూడా ఫస్ట్ మ్యాచ్ ఫామ్లో కనిపించాడు. సో అది. కానీ వెంకటేష్ అయ్యర్ అంత ప్రైస్ ట్యాగ్తో ఇప్పుడు దాకా ఏమీ నోటబుల్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వలే. రింకు కూడా అంతే. రింకు కూడా చాలా హైలీ రేటెడ్ ఇప్పుడు. ఒకప్పుడు జస్ట్ ఒక అన్క్యాప్ ప్లేయర్, ఒకప్పుడు జస్ట్ అప్కమింగ్ ప్లేయర్, కానీ ఇప్పుడు ఇండియన్ సెటప్లో ఉన్నాడు. ఇండియన్ ఫినిషర్స్లో ఒక, అంటే అప్కమింగ్ ఇండియన్ ఫినిషర్స్లో ఒకడు. సో వెంకీ అండ్ రింకు నీడ్స్ టు స్టెప్ అప్.
అది బ్యాటింగ్ పరంగా కేకేఆర్ ఇంకా ఎవరున్నారు కేకేఆర్ బ్యాటింగ్ ఒకసారి చూస్తున్నారా అండి. క్వింటన్ డికాక్, నారాయణ్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసిల్. యా. సో రసిల్కి ఎప్పుడు అంత అవసరం రాలే. ఫస్ట్ మ్యాచ్ ఏమో కొంచెం బ్యాటింగ్ కొలాప్స్ అయింది. ఆ మ్యాచ్లో మేబీ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు కానీ పర్ఫామ్ చేయలే. సో ఓన్లీ వన్ మ్యాచ్ ఇది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఏంటి ఆర్ఆర్తోని స్టార్టింగ్లోనే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. సో రసల్ బ్యాటింగ్ చేయాల్సినంత అవసరం ఏం రాలే. అండ్ రమన్‌దీప్ కూడా అంతే. రమన్‌దీప్‌కి పెద్ద ఛాన్సెస్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేం. వస్తే 5 డౌన్‌లో వస్తాడు. బౌలింగ్ కూడా ఏం ఛాన్సెస్ ఇవ్వట్లేదు రమన్‌దీప్ బౌలింగ్‌కి. సో బ్యాటింగ్ జస్ట్ 5 డౌన్ కోసం ఆడుతున్నట్టు. అండ్ ఇంకో ప్లేయర్ అంకుష్ రఘువంశీ, ప్లేయర్‌ని మర్చిపోయా. హీఈస్ లుకింగ్ రియలీ సాలిడ్. కేకేఆర్ నుంచి చూసుకుంటే వన్ ఆఫ్ ద బ్రైట్ స్పాట్స్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ ఆఫ్ కేకేఆర్ అని కూడా చెప్పొచ్చు. యా. సో అంకుష్ రఘువంశీ లాస్ట్ ఇయర్ ఎంత పర్ఫామ్ చేశాడు, ఈ ఇయర్ ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా కనిపిస్తున్నాడు. ఆప్షన్లో అంత తక్కువ ప్రైస్కి వెళ్ళడం నాకు కొంచెం షాకింగ్గానే అనిపించింది కానీ యా, కేకేఆర్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ బై అంకుష్ రఘువంశీ పరంగా చూసుకుంటే. సో బ్యాటింగ్ పరంగా అవుట్ ఆఫ్ ఫామ్ కొంతమంది కనిపించారు కానీ అవుట్ ఆఫ్ ఫామ్లో కనిపించిన ప్రతి ఓవర్లో అట్లీస్ట్ ఒక మ్యాచ్లో అయినా పర్ఫామ్ చేసిన వాళ్ళే. సో ఆ కన్సర్న్ ఒకటి ఉండదు. సో బ్యాటింగ్ ఇజంట్ లుకింగ్ యాజ్ అవుట్ ఆఫ్ ఫామ్ యాజ్ వి థాట్ సీజన్ స్టార్ట్ ఏముంది ఎలా అనుకున్నాము. అండ్ బౌలింగ్ కూడా ఫస్ట్ మ్యాచ్ అదొక కన్సర్న్. నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి మెయిన్ బౌలర్స్ ఆఫ్ కేకేఆర్ వాళ్ళిద్దరూ కొంచెం అంటే సరిగ్గా పర్ఫామ్ చేసినట్టు అనిపించలే కానీ బోత్ వర్ రియలీ ఛాంపియన్ బౌలర్స్. నారాయణ్ లాస్ట్ మ్యాచ్ ఆడకపోయినా నారాయణ్ ఈజ్ గోన్ బి బ్యాక్ ఎనీవే. కానీ ఒక పాజిటివ్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి హ్యాడ్ అ రియలీ గ్రేట్ గేమ్. సో వరుణ్ చక్రవర్తి కమింగ్ బ్యాక్ ఇస్ అ హ్యూజ్ బూస్ట్ ఫర్ కేకేఆర్. అండ్ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఇంకా స్పెన్సర్ జాన్సన్ వీళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆర్ఆర్తో. సో అదొక హ్యూజ్ కాన్ఫిడెన్స్ బూస్ట్. వాళ్ళు ఆ ఫామ్లోని ఉన్నారో లేదో పక్కన పెడితే ఇట్స్ అ కాన్ఫిడెన్స్ బూస్ట్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ అంత దారుణంగా ఓడిపోయేటప్పటికి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు డౌట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో లాస్ట్ మ్యాచ్ ఆ రిజల్ట్ వల్ల బౌలింగ్కి చాలా హ్యూజ్ బూస్ట్ అది. వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్తో బౌల్ చేస్తారు. సో కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ కీ వెన్ యూ బౌల్. ఎందుకంటే బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతే ఒక బాలే కానీ బౌలర్స్కి అది సైకలాజికలీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ బాల్ 6 కొట్టించుకున్నారంటే నెక్స్ట్ 5 బాల్స్ బౌల్ చేయడం చాలా కష్టం అవుతుంది వాళ్ళకి ఆ ప్రెషర్తో. సో ఆ పరంగా అది సైకలాజికలీ చాలా హెల్ప్ అవుద్ది లాస్ట్ మ్యాచ్ విన్నాళ్ళకి. సో యా, కేకేఆర్ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా దే ఆర్ లుకింగ్ గుడ్. లాస్ట్ మ్యాచ్ ఆ పర్ఫార్మెన్స్ ఇస్ గోనా హెల్ప్ దెమ్ అలాట్. వేరాజ్ ముంబై అన్ని ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నా అన్ని ఛాంపియన్ టీమ్ ఉన్నా కూడా దే ఆర్ లుకింగ్ లైక్ దే ఆరెంట్ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ దే ఆరెంట్ వెల్ జెల్డ్. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ రావట్లేదు ఏంటి అని అనుకుంటే మేబీ ఆ కెప్టెన్సీ ఇష్యూ వల్ల అని అనుకున్నాం కానీ ఈ ఇయర్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. సో ఏం ప్రాబ్లం ఉండదు అనుకున్నాం కానీ స్టిల్ పర్ఫార్మెన్స్ అయితే రావట్లే. కానీ చూడాలి, ముంబై ఎనీవేస్ సీజన్ స్లోగా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నుంచి ఏమైనా పికప్ చేస్తారేమో చూడాలి. కానీ యా, ఫర్ నవ్ అయితే వాళ్ళ ప్లేయర్స్ పరంగా అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే లేదు ముంబై టీమ్ ప్లేయర్స్ పరంగా చూస్తే. అండ్ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఇఫీగా అనిపించినా దే బౌన్స్ బ్యాక్ రియలీ వెల్ సెకండ్ మ్యాచ్. సో టీమ్స్ పరంగా అయితే ఇది. సో ఇప్పుడు గ్రౌండ్స్కి వెళ్దాం. ఆ గ్రౌండ్ ఏమో వాంకడేలో. సో పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు వాంకడేలో ఐపీఎల్ ఇంకా. కానీ ఐ థింక్ పేస్ బౌలర్స్కి ఫస్ట్లో స్వింగ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ గోన్ బి అ హ్యూజ్ బూస్ట్ రెండు టీమ్స్కి. ఎందుకంటే రెండు టీమ్స్లోని పేసర్స్ బాగానే ఉన్నారు. బూమ్రా లేడు ముంబైకి. కేకేఆర్కి ఏమో స్టార్క్ అంత లేడు కానీ ఇప్పుడు స్పెన్సర్ జాన్సన్ వాస్ పర్ఫార్మింగ్ ఫైన్. సో అది బౌలింగ్ పరంగా పిచ్ పరంగా చూస్తే. అండ్ టాస్ అయితే ఐ థింక్ విన్నర్ టాస్ అండ్ చూస్ టు బౌల్. ఫస్ట్ మ్యాచ్ స్టేడియంలో ఆడుతున్నారు అండ్ బౌలింగ్ ఫస్ట్ ఇస్ బెటర్ ఆప్షన్ వాంకడేలో ఎనీవే. అండ్ హెడ్ టు హెడ్ ముందే చెప్పా, ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ మ్యాచ్. స్టార్టింగ్ 2008 నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు. బోత్ ఆర్ రిలేటివ్లీ సక్సెస్ఫుల్ టీమ్స్. సో అలా చూసుకుంటుంటే 23 మ్యాచెస్ ఎంఐ విన్ అయితే 11 టైమ్స్ కేకేఆర్ విన్ అయింది. సో ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. ఎందుకంటే 23 టైమ్స్ అండ్ 11 ఇస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్. సో అలా చూసుకుంటుంటే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే టైంకి కీ బ్యాటిల్స్.
కీ బ్యాటిల్స్ ఏమో ఫాస్ట్ బౌలర్స్‌కి అడ్వాంటేజ్ ఉంటది. అందుకే కేకేఆర్ ఓపెనింగ్ బ్యాటర్స్ వర్సెస్ దీపక్ చహర్. దీపక్ చహర్ స్టార్టింగ్‌లో స్వింగ్ ఉంటది. ముంబై పిచ్ మైట్ బి వెరీ సూటెడ్ టు హిమ్. సో నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్ అగేన్స్ట్ దీపక్ చహర్. అండ్ కేకేఆర్ పరంగా చూసుకుంటుంటే హార్దిక్ పాండ్యా వర్సెస్ వరుణ్ చక్రవర్తి మైట్ బి వన్ టు వాచ్ ఫర్. ఎందుకంటే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బౌలర్స్. అండ్ ముంబై మిడిల్ ఆర్డర్ కొంచెం ఇఫీగా అనిపిస్తుంది కాబట్టి హార్దిక్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ డౌన్ వరుణ్. సో అలా చూసుకుంటుంటే ఐ థింక్ దీస్ ఆర్ ద కీ బ్యాటర్స్ టు లుక్ అవుట్ ఫర్. ఇంకా ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ నేను ఏమనుకుంటున్నా అంటే ఆ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ముంబై నుంచేమో దీపక్ చహర్, ముంబై స్టేడియంలో కాబట్టి. అండ్ కేకేఆర్ నుంచి కేకేఆర్ నుంచి ఎవరు కేకేఆర్ నుంచి ప్రాబబ్లీ సమ్మన్ లైక్ క్వింటన్ డికాక్. ముంబై స్టేడియంలో ఆడాడు. ముంబైలో ఆల్రెడీ చాలా మ్యాచెస్ ఆడాడు. ముంబై ఫ్రాంచైజీని రిప్రజెంట్ చేశాడు చాలా ఇయర్స్. అందుకు వాంఖేడే స్టేడియం కూడా క్వింటన్ డికాక్ ప్లేయింగ్ స్టైల్కి సూట్ అవుద్ది. అందుకు క్వింటన్ డికాక్ వర్సెస్ కేకేఆర్ బౌలర్స్ మైట్ బి వన్ టు వాచ్ అవుట్ ఫర్. సారీ, క్వింటన్ డికాక్ వర్సెస్ ఎంఐ బౌలర్స్ మర్చిపోయా. అది. సో నెక్స్ట్ ప్లేయింగ్ ఎలెవెన్స్కి వద్దాం. ప్లేయింగ్ ఎలెవెన్స్ ఏమో ఎంఐతో స్టార్ట్ చేస్తే రోహిత్, రికల్టన్, సూర్య, తిలక్, జాక్స్, హార్దిక్, నమందీర్, శాంట్నర్, దీపక్ చహర్, బోల్ట్. అండ్ ఇక్కడ నేను చేంజ్ అనుకుంటున్నా. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పా, సత్యనారాయణ రాజు అన్న ఐ హోప్ హీ డస్ వెల్ అని, అండ్ ఐ హోప్ హీ సక్సీడ్స్ అని. ఎందుకంటే మేమిద్దరం ఒకే చోటు నుంచి వచ్చాము, మేమిద్దరం ఒకే అకాడమీలో ప్రాక్టీస్ చేసేవాళ్ళమి. నా సీనియర్ అన్న. కానీ ఫస్ట్ 2 మ్యాచెస్ అయితే హీ వాజంట్ పర్ఫార్మింగ్ వెల్. సో ఈవెన్ దో ఐ డోంట్ వాంట్ ఇట్ టు హ్యాపెన్, టీమ్స్ అయితే దే లుక్ ఫార్వర్డ్ ఫర్ ద ఫ్యూచర్. అందుకు మేబీ ఛాన్స్ రాకపోవచ్చు ఈ మ్యాచ్. సో రాజ్ అంగద్ బావా ఇన్ ప్లేస్ ఆఫ్ హిమ్, ఆర్ అశ్వని కుమార్ అని ఇంకో ప్లేయర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఫ్రమ్ పంజాబ్, ముంబైలో. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒక ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నా. అండ్ ఈ మ్యాచ్ మళ్ళీ బ్యాక్ వస్తాడు విఘ్నేష్ పుత్తర్. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేతో 3-4 తీసాడు. లాస్ట్ మ్యాచ్ ఇంజురీతో మిస్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ వస్తే రావచ్చు, లేకపోతే ఇంకా ఇంజురీ ఉంటే హీ మైట్ నాట్ బీ ఇన్ ద 11. కానీ ఒకవేళ హీ ఫిస్ ఫిట్ హీ మైట్ బీ ఇన్ ద ప్లేయింగ్ 11. నెక్స్ట్ కేకేఆర్. కేకేఆర్ పరంగా అయితే సేమ్ టీమ్. ఒక నారాయణ ఒకటే బ్యాక్ వస్తాడు మోయిన్ అలీ ప్లేస్లో. సో క్వింటన్ డికాక్, నారాయణ్, త్రీటన్ రెహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్, రమన్దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ఆండ్రిక్ నోకియా ఆర్ స్పెన్సర్ జాన్సన్. కానీ స్పెన్సర్ జాన్సన్ ఆడతాడు. ఆండ్రిక్ నోకియా అని ఇక్కడ ఉంది కానీ ఐ థింక్ స్పెన్సర్ జాన్సన్ ఇస్ గోనా ప్లే. అండ్ రఘువంశీ ఇంపాక్ట్ ప్లేయర్. సో అది ప్లేయింగ్ 11s. ఇప్పుడు నా ప్రిడిక్షన్స్కి వస్తే ఐ థింక్ ఎంఐ ఇస్ గోనా విన్. నేను ఇప్పుడు దాకా చెప్పినట్టు ఈవెన్ ద ఎంఐ బ్యాట్స్మెన్ ఆర్ లుకింగ్ అవుట్ ఆఫ్ ఫామ్. వాళ్ళ టీం జెల్ అయినట్టు కనిపించట్లే. లాస్ట్ ఇయర్లో ఉన్న ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ డజన్ సీమ్ లైక్ హీ టేక్స్ ఎనీ మచ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అది వర్కౌట్ కాదు. ఎప్పుడు ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్ని రిమూవ్ చేసేసి ప్లస్ ప్లేయర్లో ఆడమంటాం. కానీ ఇంకా ఐ థింక్ దిస్ ఇస్ గోనా బి ద ఫస్ట్ విన్ ఫర్ ముంబై. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు జస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అంతే. కానీ ఐ థింక్ మేబీ థర్డ్ మ్యాచ్ ఇస్ ద ఛాంప్. సో థర్డ్ మ్యాచ్ ఐ థింక్ ముంబై ఇస్ గోనా విన్. అండ్ మ్యాచ్ కూడా ముంబైలో కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ముంబైలో ఈ సీజన్. సో ఐ హోప్ ముంబై స్టార్ట్స్ దేర్ సీజన్ విత్ అ విన్ ఇన్ వాంఖేడే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ముంబైకి వాంఖేడేలోనే అవుతుంది ఇప్పుడు. ఫస్ట్ మ్యాచెస్ ఒకటి చెన్నైలో, ఇంకోటేమో గుజరాత్లో అయింది. సో ఫస్ట్ విన్ ఆఫ్ ద సీజన్ మేబీ వాంఖేడేలో రావచ్చు. కానీ ఇట్స్ జస్ట్ ఎ ప్రిడిక్షన్. సెన్సిబుల్ ఆప్షన్ అయితే కేకేఆర్. కానీ ఐపీఎల్ మనం ప్రిడిక్ట్ చేయలేం. ఐపీఎల్ బెట్టింగ్ లాంటిది. దానికి ఒక స్పెసిఫిక్ ప్రిడిక్షన్ అనే ఉండదు, అదొక గ్యాంబుల్. సో మనం ప్రిడిక్షన్స్ ఎంత చేసినా మ్యాచ్ ఏమవుద్దో మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఎవ్రీ 10 టీమ్స్ ఆర్ లుకింగ్ స్ట్రాంగ్. ఇప్పుడు ఒక టీం వీక్ ఉంది, ఈ టీం ప్రతి మ్యాచ్ ఓడిపోవచ్చు సీజన్ అని ఏం చెప్పలేం. లాస్ట్లో ఉన్న టీము ఫస్ట్లో ఉన్న టీంని ఓడించవచ్చు. వాళ్ళ డే అయితే ఫస్ట్లో ఉన్న టీము
ఏంటి సెకండ్‌లో ఉన్న టీమ్‌తో విన్ అవ్వచ్చు. అలా చాలా ఉంటాయి. సో, ప్రిడిక్షన్స్ అనేవి కష్టం. అని ఒక గ్యాంబుల్‌లా తీసుకుంటున్నా నేను. ఐ థింక్ ముంబై ఈస్ గోనా విన్ వర్సెస్ కేకేఆర్. ఐ థింక్ ముంబై's playing 11 is gonna outclass KK's playing 11. సో అది నా ప్రిడిక్షన్. సో ఇలాంటి ప్రిడిక్షన్స్ నచ్చితే ఇంకా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అండ్ కామెంట్స్లో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఐఎమ్ గోనా రీడ్ ఆల్ యూర్ కామెంట్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.